Hello foodies, welcome to A1 Cooking Vijayawada 1. రంజాన్ స్పెషల్ బ్రెడ్ టోస్ట్ పకోడా చూడండి ఎలా చేసాము. ఇఫ్తియార్ స్పెషల్. ఇఫ్తియార్లో ఏదో ఒకటి స్నాక్ చేస్తూనే ఉంటాం మేము. అలాగే ఈరోజు మీ అందరి ముందు బ్రెడ్ టోస్ట్ పకోడా ఈ కొత్త రెసిపీ తీసుకొని వచ్చాము. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, వెరైటీగా చేసాము. మీరు కూడా చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. ముందుగా మేమైతే ఒక 5-6 బ్రెడ్స్ తీసేసుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకుంటున్నాను చూడండి. సరే, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక టోస్టర్ తీసుకుని ఆ టోస్టర్లో ఈ బ్రెడ్స్ అన్నీ టోస్ట్ చేసుకున్నానండి కొంచెం లైట్గా. ఇలా నేను కట్ చేసుకున్న బ్రెడ్స్ అన్నీ ఇలా టోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి, తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 3 కప్పులు శనగపిండి తీసుకున్నాను. అందులో సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, కొంచెం జీరా పౌడర్, కొద్దిగా వాము, కొంచెం చాట్ మసాలా, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ బ్యాటర్ రెడీ చేసుకుందాం. చూడండి, బ్యాటర్ రెడీ అయిపోయింది. అందులో ఇంకా ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు. మాకైతే సరిపోలేదు, కొంచెం వేసాను. కొంచెం క్యారెట్ తురుము వేసాం. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ హాట్ ఆయిల్ వేయండి. వేడి ఆయిల్ వేస్తే బాగా వస్తాయండి. బ్రెడ్స్ టోస్ట్ చేసుకొని పెట్టుకున్నాను కదండి, ఆ బ్రెడ్స్ని ఈ బ్యాటర్లో డిప్ చేసి చూడండి, చాలా జాగ్రత్తగా ఈ హాట్ ఆయిల్లో ఈ బ్రెడ్స్ వేసేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. నార్మల్గా అయితే మనం బ్రెడ్ తీసేసుకొని బ్రెడ్తో పకోడా వేసేస్తాం, కానీ ఇలా కొంచెం లైట్గా టోస్ట్ చేసి ఇలా ట్రై చేయండి. మీ దగ్గర మీ టోస్టర్ మిషన్ లేకపోతే కొంచెం పెనం ఉండిద్ది కదండి, ప్యాన్లో కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే చాలండి. మీరు తప్పక ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్ట్గా. ఈ బ్రెడ్ టోస్ట్ పకోడా చాలా టేస్ట్గా ఉంటాయండి. పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. స్నాక్ టైంలో మాత్రం ఇది మంచి స్నాక్ అండి. చూడండి, మిగతా బ్రెడ్స్ కూడా ఇలాగే నేను మొత్తం ఫ్రై చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.